ఓ షిట్, వాచే లేదా? చిచి, మ్యాటర్ ఇప్పుడు నా దగ్గర వాచ్ ఉందా లేదా కాదు. ఇప్పుడు దాకా మనస ఎందుకు రాలే? ఎందుకు రాలే? నేను వెళ్ళి కనుక్కుంటాను ఏమి చేస్తుంది. మేబీ వారితో ఫోన్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తుంది. నువ్వు చాయ్ చేసేటప్పుడు కూడా ఇంత అందంగా ఉంటావా మనసా? ఏంటండి కిషోర్ గారు, మీరు కూడాను? అరే సంధ్య, రా కూర్చో. హే సంధ్య, హాయ్. ఏమైంది? ఆయన హాయ్ చెప్తున్నాడు కదా, అలా మొహం తిప్పుకున్నావేంది? నువ్వు నాతో మాట్లాడకు. అరే ఏమైంది సంధ్య? సి కిషోర్, నువ్వు మా మధ్య రాకు, ఓకే? హే, ఏం మాట్లాడుతున్నావే? ఓకే అంటే నువ్వు నాకీ కోసం లేదు, నేను ఆగమన్నా కాబట్టి నువ్వు ఈరోజు ఇక్కడ ఉండలేదు. ఏంటి? ఈరోజు కిషోర్ వస్తాడు, అందుకు నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు. హే ఏ పిచ్చిదానా? అవును, నేను పిచ్చిదాన్ని, అందుకు నేను నిన్ను నమ్మినాను. బట్ నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు. నీకు తెలుసు కిషోర్ వస్తున్నాడు, అందుకు ఉండడానికి రీజన్గా నన్ను వాడుకున్నావు. హే సంధ్య, కూల్, చిల్. నేను చెప్పినా కదా కిషోర్, డోంట్ ఇంటర్ఫేర్. నువ్వు మా మధ్యలో రాకు. హే పిచ్చా, నీకు ఏం మాట్లాడుతున్నావే? నిన్నిలా కొత్తగా చూస్తున్నా, ఏమైతుంది? నేను నీకోసమే ఆగిన, కిషోర్ వస్తున్నాడని నాకు తెలీదు. నాకీ కోసం ఆగితే మరి నువ్వు రానాతో వై ఇక్కడ ఎందుకు ఉన్నావు? కిషోర్ ఇక్కడ ఎందుకు వచ్చిండు? అరే మానస, తను ఫీల్ అయిందనుకుంటా, కొంచెం మెల్లిగా మాట్లాడు. ఆమెకు సంజాయించు, కోపంలో మాట్లాడితే ఆమె ఇంకా రేజ్ అవుతుంది. అవును, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఓ, ఇగ్నోరింగ్ స్టార్టెడా ఇప్పుడు నుంచి? ఫస్ట్ నువ్వు ఇక్కడికి రా, కూర్చో ముందు. హే, నేను ఏమి అన్న చిన్న పిల్లనా? నాకు నువ్వు కూర్చోపెడుతున్నావు. అరే నేను నిజమేంటో చెప్తా, నువ్వు కూర్చో. ఇప్పుడు చెప్పు. అయితే విను. అబ్బా చాలా లేట్ అయింది, ఇక సంధ్య నన్ను మస్తు తిట్టుకుంటుంది, ఇక ఫాస్ట్ గురకాలే. ఓయ్ హన్సప్. సార్ సార్ నన్నేం చేయకండి, నేనేం చెయ్యలే సార్, నేనేం చెయ్యలే సార్, ప్లీజ్ నన్ను చంపకుండ్రి. ఏ అమ్మా, అంతెందుకు భయపడుతున్నావు? నా దగ్గర గన్ లేదులే. అమ్మయ్య, అవునా సార్, థ్యాంక్ యూ. ఓయ్ అక్కడే ఆగు, చేతులు దించొద్దు. అయ్యో ఎందుకు సార్, నేనేం తప్పు చేసినానని? నువ్వు ఇప్పుడే దొంగతనం చేసి ఇంటికి తాళం పెట్టి పారిపోతున్నావు. నువ్వు ఓ పెద్ద దొంగవి. లేదు లేదు సార్, లేదు, అస్సలు లేదు, నేను దొంగనే కాదు సార్, ప్లీజ్ సార్ మీరు నన్ను నమ్మండి. ఐమ్ సారీ మానస, నేను కిషోర్ని. ఎంత ధైర్యం మీకు? మీ వల్ల నేను ఎంత భయపడినానో తెలుసా? ఇంకా మీరు ఆగండి. వద్దు మానస, వద్దు. అరే జోక్ చేసినా బై. ఎంత ధైర్యం మీకు నాతో జోక్ చేస్తారా? ఐమ్ సారీ మానస, ఐమ్ సారీ. నో వే, సారీ గిరి ఏం లేదు. అవును, మీరేంటిక్కడ? అన్నీ ఇక్కడే అడుగుతారా లేకపోతే లోపలికన్నా తీసుకెళ్తారా? అయ్యో సారీ అండి, దాన్ని లోపలికి వచ్చండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు అండ్
ఏంటి నాకు అసలు ఏం అర్థం అవ్వట్లే. మీరేమో యూనిఫామ్లో ఉన్నారు. ఏం జరుగుతుంది? నువ్వు టెన్షన్ తీసుకోకు, ఏం జరగట్లే. జరా నువ్వు వస్తున్నావని నేను హాలిడే తీసుకుందాం అనుకున్నా, కానీ ఈరోజు పొద్దున్నే మీ మమ్మీ కాల్ వచ్చింది. ఇక నువ్వు రావట్లే అని చెప్పేసరికి సాడ్ ఫీల్ అయ్యి ఇక నేను డ్యూటీకి పోయినా. దాని తర్వాత నాకు ఎందుకో నిన్ను మీట్ అవ్వాలనిపించింది, అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన. ఓ మై గాడ్, డ్యూటీలో ఉండేటప్పుడు వచ్చేసారా? మిమ్మల్ని ఏమన్నారా? మీరు అలా చేస్తే ఎలా? లేదు లేదు, నేనేం డ్యూటీ వదిలేసి రాలేదు. బట్ నాకు ఇక్కడ ఒక పెట్రోలింగ్ ఉంది, సో నేను అది చూడడానికి ఇట్లా వచ్చిన. నేనంటే మన ఆఫీస్లో ఈ ఊరు పేరు తీసిన తర్వాతనే ఇక నేనే పోతా సార్ అని వచ్చేసిన నీకోసం. ఇట్లా చిన్న బ్రేక్ తీసుకొని ఇడికి వచ్చిన. ఇక నేను ఆఫీస్ వదిలేసి రాలే, డ్యూటీ వదిలేను ఎప్పుడు. అచ్చచ్చా అలానా? అదే నేను మీ డ్యూటీ మధ్యలో వచ్చారనుకొని అనుకుంటున్నా. లేదు లేదు, ఇక నేను పోతా, జస్ట్ నేను చూడాలని వచ్చిన. థ్యాంక్ యూ అండి, మీరు నా కోసం ఎంత దూరం వచ్చిండ్రు. థ్యాంక్ యూలు గీంకులు వద్దు మనకు, కానీ ఒక కప్పు టీ, మంచి టీ పెట్టు, అది సరిపోతుంది. ఓకే ఓకే, వెంటనే తీసుకొస్తా. ఫస్ట్ చైర్ తీసుకొస్తా, మీరు కూర్చోండి, తర్వాత చాయ్ పెడతాం. సరే సరే. ఇగో ఇట్లా జరిగింది. వాట్ ఎవర్, ఐ డోంట్ కేర్. నువ్వు నాకు చెప్పినావు నాతో షాపింగ్కి వస్తా అని, అండ్ ఇప్పుడు నువ్వు కిషోర్తో ఉంటే ఎలా? డోంట్ వరీ సంధ్య, నేను ఒక చాయ్ తాగేసి వెళ్ళిపోతా, టెన్షన్ పడకు. నువ్వు ఈరోజు షాపింగ్కి వెళ్తావు, అది కూడా మానసతోనే వెళ్తావు. ఒక 5-10 మినిట్స్ ఉంటే వెళ్ళిపోతాను అంతే. నేను అత్తని జర ఆగు, ఒక 5-10 మినిట్స్ తర్వాత అత్త. అప్పటి వరకు నువ్వు లంచ్ చేసే, నేను కూడా చాయ్ తాగేసి వచ్చేస్తా. ఇక సీదా పోదాం మనం షాపింగ్కి. జరుగు, నన్ను వెళ్ళనివ్వు. ఈమె మారదు, ఎందుకలా చేస్తుందో ఏమో. పోనీతి, బెస్ట్ ఫ్రెండ్ కదా, సో నువ్వు ఆమెకి టైం ఇస్తలే కదా, అందుకు ఆమె అట్లా ఫీల్ చేస్తాను అనుకుంటా. నేను కూడా అదే అనుకుంటున్నా. హలో ఆంటీ, నేను సంధ్య మాట్లాడుతున్నా. రా సంధ్య, చెప్పరా. ఆంటీ మీరు ఎక్కడ ఉన్నారు? రే ఇంకా దగ్గరలో ఉన్నాం రా, హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం. ఇక సిటీ లోపలికి ఎంటర్ అయింది బస్సు, ఇక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే ఓకే, బట్ ఆంటీ వినండి. చెప్పరా, గట్టికి చెప్పు, జరా బస్సు సౌండ్కి వినబడతలే. మీరు మానసాకి చెప్పి పట్టండి. ఏం చెప్పాలి? కిషోర్ ఊరికే బార్ వస్తున్నారు, మా ఊరికి వస్తున్నారు, అండ్ ఈరోజు మీ ఇంటికి కూడా వచ్చారు. అగో అవునారా? అవును, ఇలా బార్ ఇంటికి వస్తే మంచిది కాదు, అందరూ ఏమై అనుకుంటారు. అండ్ ఒకవేళ కిషోర్కి ఎవరైనా అతను బన్నీ గురించి చెప్తే ఎలా? అవు కరెక్టేరా. మరి మీ మంచి సంబంధం తగ్గిపోతుంది. అందుకు మీరు చెప్పండి మానసకు కిషోర్ని పిలవద్దు అని. సరేరా, అది నేను చూసుకుంటా, ఆమెతో వచ్చినాక మాట్లాడతా. ఆయనను పిలిచినట్టు ఈయనను పిలిచి కూడా నా ఇజ్జత్ ఇస్తుంది అనుకుంటా. అదే కదా నా ప్రాబ్లం ఆంటీ, మీరు త్వరగా వచ్చి ఇక్కడ మానసకి చెప్పండి. సరేరా. ఈ పిల్ల నన్ను అస్సలు ప్రశాంతంగా ఉండనియదు. రావటానికి ఇంత లేట్ ఎందుకే? మీ బాపుకి విమానం ఉంది, మళ్ళా జుర్రాని పోదాం జుర్రాని వస్తాం. అబ్బా, ఎప్పుడు కూడా వంకర టింకర మాటలే. ఎప్పుడైనా మంచి మాట్లాడతావా? ఇక టౌన్లో కొట్టుకుంటుంటావా? ఇక పెళ్లి చేసి పోతున్నా కదా, జర్ర కూడా ప్రేమ లేదు నా మీద. నీకుందా అని జరంతా లేదు, నా ఇజ్జత్ దిత్తున్నావు. అగో ఇప్పుడు నేనేం చేసినాని? వేస్ట్ గాడిని ఊరంతా ఎంబడేసుకుని తిరిగినావు, ఇజ్జత్ దీపిచ్చినావు. నీ మాట విని ఇంటికి పిలిచినాం, అక్కడ కూడా ఇజ్జత్ పోయింది మాది. ఆయనే బజార్లో అందరి ముందు మమ్మల్ని తిట్టుకుంటా కొట్టుకుంటా అట్లా చేసి మా ఇజ్జత్ తీసేసిండు. అరే ఆ మాట ఎప్పుడు క్లోజ్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు దిత్తున్నావు? మళ్ళా ఇప్పుడు కిషోర్ని ఎందుకు వెళ్తున్నావా నువ్వు? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఎందుకు వెళ్తున్నావు ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా పక్కోళ్ళు విక్కోళ్ళు వచ్చి చెప్తే మళ్ళీ ఏం చెప్తావు? ఆ బన్నీగాడి గురించి చెప్తే ఏం చెప్తావే? అరే మెంటలా నీకు? నేనేడా పిలిచినని? నేనేం విలువలే. నువ్వు నాటకాలు చేయక్కని నాకు అన్నీ తెలుసు. నేను చెప్తున్నా, మళ్ళీ ఒకసారి కిషోర్ ఇడికి రావద్దు. సంబంధం ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయ్యే వారికి ఇడికి రావద్దు, నువ్వు కలవడానికి పోవద్దు, మంచిగా ఉండాలి. మంచిగా ఉంటేనే పెళ్ళి చేపిస్తా, లేకపోతే ఇడికన్నా పో. నీ గురించి ఆలోచిస్తే ఇట్లా చెప్తావేంది? ఇట్లా ఇంట్లో వెళ్తే ఏమనుకుంటారు ఈ లోకం? జర కూడా లేదు బుద్ధి.
నీకెవరే ఎక్కిచ్చి చెప్పింది? వాళ్ళ గురించి చెప్పు. ఎవరు వాళ్ళు? చెప్పు, వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళ సంగతి చెప్తా. ఇంకా ఇదే మిగిలింది కదా, పోయి కొట్టుకో అందరితో. పేరు చెప్పాలట, పేర్లు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకొని వాళ్ళ సంగతి చెప్తా. ఆ తర్వాత నేను సంగతి చెప్తా మళ్ళా నీకు. అగో వీళ్ళేరి, నా ఇంకనే ఉండే కదా. ఏడైనా దుకాణం చూసి మళ్ళీ ఆడ ఆపిండేమో. అత్తర్తి. పద పద ఇంటికి, నీళ్ళు పెట్టు పాప కోసం. ఇంటి చాకరీ చేయించండి కానీ ప్రేమగా మాత్రం ఒక్కరోజు కూడా చూడకండి. అవో ప్రేమ లేకుండానే పెరిగినావు. ఇక దాయే చూడే మమ్మీ ఎట్లొచ్చిందో. సూపర్ సూపర్ వేసినావు. వావ్ సంధ్య, మంచిగా వేసినావు కదా. నిజంగానే మంచిగా వేసినావు. ఏ నుంచి నేర్చుకున్నావు? అరే మమ్మీ, చాలా నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని వేసుకున్నాను. బాగుంది బాగుంది. తెలుగు కూడా తుకడ తుకడ మాట్లాడినట్టు. ఇక ముగ్గులు కూడా అట్లా ఎత్తావు అనుకున్నా కానీ బాగా వేసినావు. చలో ఇక నా ముగ్గు పూజ అయిపోయింది. ఇక అత్త ఇంటి ముందు ఒక ముగ్గు వేస్తే పూజ చేస్తే అయిపోయినట్టే. ఒక నిమిషం ఆగండి. అగో మమ్మీ, నువ్వు చిన్నారి ముగ్గు కన్నా మన ముగ్గు మంచిగా బెస్ట్ ఉండాలి. అట్లయి సరేనా? ఎందుకు రాని కానీ కాంపిటీషన్? ఎప్పుడు చెప్తా అప్పుడు కాంపిటీషన్ చెప్తావు. ఆమె కన్నా మంచి ముగ్గు ఎత్తానో అయ్యానో తెలియదు కానీ ఇక నాకు వచ్చినట్టే ఎత్తా. అగో మరి నీకేమత్తది? ముగ్గు కూడా వేయరాదంటావు. మంచి ముగ్గయి. నువ్వు ఈడ ఆర్డర్లు పెట్టకుండా పోయి స్నానం చెప్పు. ఆడ ఫుల్ వేడిగా అవుతున్నాయి వాటర్. పోయి స్నానం చెప్పు, బాపున్నాడు లోపల. అరే నేను ఈడ నీకు హెల్ప్ చెప్తాను కదా కలర్ దింపడానికి. తర్వాత చెప్తా నేను. సరే మరి డిస్టర్బ్ చేయకుండా ఉండు ఈడ. ఓకే ఓకే. ఈ ఊరు వాడ, ఈ లైను, ఈ గల్లీ, ఈ అందరూ, ఈ ఇల్లు వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని మొక్కాలే మొక్కు. రోవరి అగో మమ్మీ, వీళ్ళతో పెద్ద తలనొప్పినే. పోదామా, లోపలికి పోదామా? అగో ఎందుకురా? అరే మమ్మీ, వీళ్ళు డబ్బులు అడుగుతారు. ఇక పండుగలంటే కామనే, ఇక వీళ్ళెత్తరు డబ్బులు అడుగుతారు. ఇందులో ఏందిరా? అయ్యో మమ్మీ, డిమాండ్ ఎక్కువ తెస్తారు. అందుకు లోపలికి పోదాం, వీలమైనాక చేద్దాం మళ్ళీ. ఏహే ఆపురా, మనకెంత ఉంటే అంత ఇవ్వాలి. 20-30 రూపాయలకి లోపలికి వెళ్ళి బయటికి ఇవన్నీ చేయడానికి నా దగ్గర టైం లేదు కానీ ఊకో చూద్దాం. అరే నా ముగ్గు! అగో ఇంత కష్టపడి ఎత్తే నా ముగ్గు మొత్తం ఖరాబ్ చేస్తాంది. అరే అటు తీసుకెళ్ళు, అటు తీసుకెళ్ళు. ఓ మొత్తం చెవు దగ్గర వాయిస్తున్నావు, చెవులంతా పోతున్నాయి. ఫస్టే ముసలిదాన్నంటే ఆగు, ఇత్త ఆగు. నువ్వు కూడా పోరా, తేపో. ఒక 5-10 రూపాయలు ఉంటాయి, తీసుకురా. నువ్వు కూడా జోగు చెప్తావు. 5-10 రూపాయలు తీసుకుంటారా వీళ్ళు? సరే రాపో, ఒక 10-20 రూపాయలు తీసుకురాపో. 20 రూపాయలు తీసుకురాపో. ముగ్గైతే మంచిగా వచ్చింది రేష్మ కదా అత్త, మంచిగా వచ్చింది. ఇక రౌండ్ కరెక్ట్గా వస్తుంది రాదా అనుకున్నా కానీ మంచిగానే వచ్చింది. చలో ఇక నువ్వు స్నానం చేసి పూజ చేసినావు కదా, సరే ఇక నేను పోయి స్నానం చేస్తా. ఇక నువ్వు పోయి వంట చేయి. చేస్తా కానీ ఈసారి శారదా పిల్లలు రారా పండుగకి? ఏడా రాదంట. ఇక పిల్లలు స్కూలు ఎగ్జామ్ అంటూనే ఉంటుంది. ఏమన్నా అంటే బద్ధకం ఎక్కువ ఆమెకి, రాదు ఈసారి. అవో మంచిగా చక్నాలు గిట్ట చేసి పెట్టినాం కదా, తీసుకెళ్ళిపోయేది కదా.
పోనీతి నేనే ఏదో ఒక రోజు పోయి ఇచ్చేస్తా. ఆహా, సరే సరే. పిల్లలు ఏం చెప్తాండ్రు? అగో మన రాజేమో స్నానం చేస్తాండు, దాని తర్వాత అమ్ములేమో దోశ తింటాంది. అచ్చా అచ్చా, సరే సరే. పో మళ్ళా నువ్వు వంట చేయి, నేను పోయి ఇక రాజు గడిదైనాక నేను కూడా స్నానం చేసేస్తా. సరే అత్తమ్మ. ఎట్లుంది రమేష్ గారు, మంచిగుందా నా ముగ్గు? సూపర్ సూపర్, నీలాగనే ఉంది అందంగా. అట్లా అంటారా? అయితే మరి ఒక ఫోటో తీయండి ముగ్గుతో, నేను ఇట్లా ముగ్గేసుకుంటుంటా, మీరు ఫోటో తీయండి. మంచిగా ఫోటో వచ్చిందనుకో ఇన్స్టా ఫేస్బుక్లో పెట్టి పోస్ట్ చేస్తాం. వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాలి కదా, అందరు చూస్తారు మళ్ళా ఎట్లా ముగ్గేసినా ఏం చెప్తాన్నాం అనేది అందరు చూస్తూ ఉంటారు. మస్తు కూర్చున్నట్టు ఒక ఫోటో స్టేటస్లో పెట్టినాను అనుకో, కథమిగా రిలేటివ్స్ అందరూ ఇక ఆడే మష అయిపోతారు. సరే సరే, పోయి ఫోన్ తీసుకురా, ఆ మంచి ఫోటో తీస్తా. జస్ట్ 1 మినిట్, ఇప్పుడే తీసుకొస్తా. లైఫ్ హ్యాపీగా నడవాలంటే వైఫ్ ఏం అడిగినా ఓకే అనాలి. నేను అందంగా కనిపిస్తున్నానా అంటే, అరే నీకేం తక్కువ, నువ్వు అప్సరలా కనిపిస్తున్నా అనాలి. అప్పుడే మంచిగా బతకగలుగుతారు. సో ఇది నాకాడ నుంచి ఒక టిప్పు. చలో ఇక మన ముగ్గులు అయిపోయినాయి, పూజ అయిపోయింది, పని పాటలు అయిపోయినాయి, తినుడు కూడా అయిపోయింది. ఇక పొద్దున లేచినా కదా, ఇక పొద్దున లేచినందుకు త్వరగా పనులు అయిపోయినాయి. జరంతా అందరి ముగ్గులు చూసత్తా ఎట్లా వేసిండ్రు ఏందో అనేది. ఫస్ట్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఆమెనే తోలుకపోతా, అందరింటికి పోయి మంచిగా ముగ్గులు చేసి యాడ్ చేస్తాం. పని పాటలు లేవు, ఒక్కదాన్ని ఉంటాయి, ఏం చేయాలి ఏం తెలియత్రే, అందుకే పొయ్యత్తా. మన తెలుగు కార్టూన్స్ తరపు నుంచి మీ అందరికీ మకర సంక్రాంతి శుభోదయాలు. అందరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ అందరికీ. అగో లక్ష్మి, విషయం చెప్తున్నావా అని మాకు చెప్పావా అని? ఎందుకు చెప్పని, ఫస్ట్ మన ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, ఇక దాని తర్వాత అందరూ. అచ్చా అచ్చా, మరి హ్యాపీ మకర సంక్రాంతి. నీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నీకు కూడా పుష్ప, హ్యాపీ మకర సంక్రాంతి. ఇక నీకు కూడా చిన్నారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా హ్యాపీ మకర సంక్రాంతి. అవును ఆంటీ, హ్యాపీ మకర సంక్రాంతి. థ్యాంక్ యూ రా. ఇక ఏంది మళ్ళా స్పెషల్ లక్ష్మి, ఏమైనా స్పెషల్ ఉందా ఈరోజు? స్పెషల్ అంటూ ఏముంటుంది, ఇక ఇట్లనే పొద్దున్న లేచి ముగ్గులు వేయాలి, దాని తర్వాత మంచిగా స్నానం చేసి పూజలు చేయాలి, మంచిగా వంట చేసి తినాలి. ఇంకేముంటుంది స్పెషల్? అగో స్పెషల్ ఉంటుంది కదా నానమ్మ, మర్చిపోయినావా? ఏం స్పెషల్ రా చిన్నారి? అయ్యో నానమ్మ, ఇక సంక్రాంతి వచ్చిందంటే ఇక మొత్తం ఇక కైటులు ఎగరేసుడే. అచ్చా అట్లా అంటావా, పతంగాలా? అవు మళ్ళా నాకు ఒక ఐడియా వచ్చింది నానమ్మ. ఏం ఐడియానో చెప్పురా, చెప్పు. అయితే వినండి, నేనేమనుకుంటున్నానంటే ప్రతిసారి మేము చిన్న పిల్లలమే, ఇక మాతో అన్నయ్యలు మేమే పతంగాలు కైటులు ఎగురుతాం. ఈసారి మీరు కూడా జాయిన్ అవ్వండి కదా, ఇంట్రెస్టింగ్గా కాంపిటీషన్ లేకపోతే ఇక ఏమైనా చేద్దాం కదా, మంచిగా పోటీలు పెడదాం కదా. అగో అట్లాంటివారా, మంచిగానే చెప్పినావు కదా, ఇంట్రెస్టింగ్. అవు కరెక్టే కానీ మాకేడత్తదిరా. ఎందుకు రాదు నానమ్మ, సూపర్ ఈజీ. పతంగానే ఏం లేదు, ఇట్లా దూరం తీసుకెళ్ళి ఎగురుతా, దాని తర్వాత నువ్వు దాన్ని ఏమంటారు, ఆ థ్రెడ్ దాన్ని పట్టుకొని ఉండు, సెట్ అవుతుంది, ఎగురుతుంది. గాలి వచ్చిందంటే ఎగురుతుంది. గ్రౌండ్లో పోదాం, అక్కడ మస్తు పొల్లు గాలి వస్తుంది, ఆడికి పోయి ఎగురేద్దాం. అందరం పోదాం, మంచిగా గమ్మత్తుగా ఉంటుంది.
అవే కొంచెం నాష్టా కొంచెం కూల్ డ్రింక్స్ అట్లా తీసుకెళ్ళి జనంతా అందరం స్పెండ్ చేద్దాం, ఆడ మంచిగా ఎంజాయ్ చేద్దాం. చాలా రోజులైంది ఎంజాయ్ చేయలే. అవ్వ ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మనం పెట్టుకున్నాం కదా ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుందాం. సరే చూద్దాం చూసుడైందే, చేద్దాం కదా. అగో అందరితో మాట్లాడద్దా అని, నీకు నాకు ఈ చిన్న చిన్న పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే అయిపోతుందా? ఇక మిగతా వాళ్ళు ఏమంటారో ఏమో మళ్ళా. అది నువ్వు టెన్షన్ తీసుకోకు, వెళ్ళేటప్పుడు నేను అడుగుతా. ఇక ఓకే అంటే సరే, లేకపోతే వద్దు. సరే నువ్వు అందరిని అడిగి నాకు కాల్ చేయి, చూద్దాం. అనకు నాన్నమ్మ, మస్తు ఎంజాయ్ అవుతుంది తెలుసా. నువ్వు ఓకే అను. ఏయ్ చిన్నారి, ఇప్పుడే చెప్పింది కదా అందరికి ఇష్టం ఉంటుందో ఉండదో, అడిగి చూద్దాం. కానీ మీరైతే పోండి, మీరు ఎట్లాగో ఎగరేస్తారు కదా. పో డాడీని పట్టుకొని పో. సరే మీ ఇష్టం, మీకు ఎంజాయ్ చేపిద్దామని చెప్పినాను. కానీ ఎట్లాగో మేమైతే ఎంజాయ్ చేస్తాం. నేను పోతున్నా మరి, ఇక నాన్న గ్రౌండ్లోనే ఉన్నాడు. ఇక నేను పోతా, కైట్లు ఉన్నాయి కదా పట్టుకురామన్నాడు, మరి కైట్ పట్టుకొని పోతా. పో సరేని, నేను కూడా పోతా. దారిలో అందరిని అడిగి చూద్దాం మళ్ళా. సరే. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నా. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. ఇక మీకోసం మహా ముగ్గల సంక్రాంతి ఇక వీడియో చేసిన, ఎట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ రేపు కైటు పతంగం ఎగిరిద్దాం మనం. సో ఇంట్రెస్టింగ్ వీడియో రేపు రాబోతుంది. సో ఈరోజు వీడియో ఎట్లా నచ్చింది, నచ్చలే, ఎట్లా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇక పోతా ఫ్రెండ్స్, ఇక నమస్తే, బాయ్. ఈరోజుకి ఈ వీడియో ఇంతే. లవ్ యూ ఆల్. చూస్తూ ఉండండి మన తెలుగు కార్టూన్స్.